వాక్ చాతుర్యం వేరు, వాక్ శక్తి వేరు. వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది, కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యము జరగదు. వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా, తీయదనంగా, కమ్మగా, మజాగా, సరదాగా, రంజుగా ఉంటుంది, కానీ ఎవరిని కదిలించదు. కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది, హృదయంలో పరివర్తన కలిగిద్ది, వ్యక్తికి మారు మనసు కలిగి రక్షణ కొరకు పరిగెత్తుతాడు. అందుకే దైవ జనాంగానికి వాక్ చాతుర్యాలు కాదు, వాక్ శక్తి కావాలి. ఆ వాక్ శక్తి దేవుడు అనుగ్రహివ్వాలి, దేవుడే అనుగ్రహించాలి. వాక్ చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు. కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి, లోకస్తుల ప్రసంగాలు వింటం మొదలు పెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు. భలే ఆకర్షణీయంగా ఉంటాయి. లోకంలో రకరకాల సంగతులు కలగాపులగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు. గంట టైం అంటే గంట టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు కళ్ళు తిప్పుకోలేవు, చెవులు పక్కకు పోనీలేవు, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది వాక్ చాతుర్యం. తుల్లి పడుతుంటారు, నవ్వుకుంటుంటారు, సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు, అన్నీ నడుస్తుంటాయి అందులో. వాక్ చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు. కానీ అది సాధన వల్ల సాధ్యమైద్ది. కొన్ని గ్రంథాలు స్టడీ చేయటం, కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది సాధన చేయటం ద్వారా వాక్ చాతుర్యం అనేది అబ్బుతుంది. అంటే చాతుర్యంతో మాట్లాడటం, చమత్కారంగా మాట్లాడటం అంటారు. కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం, చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు. నో, అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు. ప్రజలలో వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి.